Welcome Kaliyuga Bhagavad Gita channel. In this channel profile, you have to see channel language, in which language translated the Bhagavad Gita. You can press more button. You have to see channel profile. In this profile channel description, in which languages available in your own language translated the Bhagavad Gita. Please select the link and also follow the WhatsApp channel. Thank you. స్వభావమే ప్రతిక్షణం వినాశమే స్వార్థము అరాచకం అధర్మమే మనిషిలో దురాశలే మనసులో అసూయలే అంతటా అశాంతితో ప్రయాసలే ఈ కలిబంధనాల భాషలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం Bhagavad-gita, Bhagavad-gita, Bhagavad-gita శక్తి చూపించు గీతని వెన్ను తట్టి నడిపించు గీతని జ్ఞాన జ్యోతి వెలిగించు గీత అజ్ఞానములను తొలగించు గీతని లోన భక్తి నింపేది గీతని ఆత్మ నీకు తెలిపేది గీత ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ పదము దరిచేర్చు గీత. నమస్కారం. కలియుగ అన్నమయ్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీతోటి చాలా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ కలియుగంలో ఎన్నో ఘోరాలు చూస్తున్నాము, ఎన్నో బాధలు పడుతున్నాము, ఎన్నో కష్టాలు పడుతున్నాము. కానీ దాని నుంచి మనం బయటపడటానికి ఒకటి దారి ఉంది. అదే దైవ అనుగ్రహం. ఆ దైవ అనుగ్రహం అనేది ఎలా కలుగుతుంది? నిజమైన దైవభక్తి ద్వారా. ఆ నిజమైన దైవభక్తి ఎలా ఉండాలి ఈరోజు మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కలియుగంలో రోడ్డు ప్రమాదాలని, అలాగే ఆస్తుల కోసం హత్యలు, అలాగే పిల్లల్లో తప్పుదారి నడవడం, అలాగే పెద్దలని గౌరవించకపోవడం, అలాగే వృద్ధాశ్రమాలు, ఇవి ఇంకా మనపై మనకు ఆత్మాభిమానం లేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనివల్లనే మనం కష్టాలు, బాధలు అన్నీ పడుతున్నాము. కానీ దాని నుంచి మనం అధిగమించే మార్గం ఒక నిజమైన దైవభక్తి ద్వారా మనము మార్చుకోగలుగుతాము. ఏదైనా అందరూ అంటారు, ఇది కలియుగము, మన కర్మ ఇలా ఏదో పాప కర్మ వల్ల నేను అనుభవిస్తున్నానని బాధపడడం. కానీ ఆ బాధలో ఏమీ నేర్చుకున్నాం అనేది ముఖ్యం. ఆ బాధ అనేది ఎలా అంటే, మనం దాన్ని అధిగమించి ఆ బాధ నుంచి బయటపడాలంటే ఒక దైవ మార్గమే ఒకటే దారి. నేను వివరిస్తాను. ఈ కలియుగంలో ఎలా జరుగుతున్నాయి, దాన్ని మనం ఎలా బయటపడాలనేది ఒక్కొక్కటి వివరిస్తాను, వినండి. చిన్నపిల్లలు అనుకోకుండా వచ్చే డిసీజ్ ఉంటాయి. డాక్టర్లు కూడా అంతుపట్టని డిసీజ్ ఉంటాయి. ఆ డిసీజ్
నుంచి మనం బయటపడాలంటే మనము దైవానుగ్రహం ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనము చూస్తుంటాము, నాకు విజయము వలదు రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితులైన అంతుపట్టని శ్రీకృష్ణ పరమాత్మ వ్యాధితో చిన్నపిల్లలకు హాస్పిటల్లో చేర్చితే అది ఎన్నో లక్షల, ఆఖరికి కోట్లైనా కావచ్చు, అంత అంతుపట్టని జబ్బులు వస్తాయి. ఆ డబ్బు కోసం అందరూ తల్లిదండ్రులు బాధపడుతుంటారు. మాకు అంత డబ్బులు లేవు, మాకు డొనేట్ చేయండి అని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అలాగే డొనేట్ సంబంధించిన సంస్థలు కూడా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి పోస్ట్ చేస్తుంటాయి. కానీ అలా డిసీజ్ రావడం అనేది తను ఆ పిల్లవాడైనా పాపైనా తను చేసుకున్న పూర్వజన్మ పాపం వల్ల. కానీ దీన్ని పూర్వజన్మ పాపం అని బాధపడకూడదు, దాన్ని అధిగమించేటట్టు మనం చేసుకోవచ్చు. అది ఎలాగంటే ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళలో దైవభక్తిని పెంచుకోవాలి, భగవద్గీత యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి, భగవద్గీతలోని చెడు అలవాట్లు, ఈ చెడు గుణాలన్నీ తొలగించమని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మరి ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మేము ఈ పరిస్థితులు ఉన్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతామా అనే ఆలోచన వస్తుంది. కానీ ఒకటే మన ఆత్మ పరిశీలన చేసుకొని ఒకటే మొక్కాలి. ఏమనంటే, నాలో ఎలాంటి చెడు గుణాలున్నా, చెడు ఆలోచనలు ఉన్నా తొలగించు తండ్రి, అంటే నీ ఇష్టదైవాన్ని ప్రార్థించి మేము మారుతాము, నా బిడ్డల్ని కాపాడు తండ్రి అని కన్నీటితో మనస్సాక్షిగా నీ యొక్క మనస్సు నుండి కన్నీటితో దైవాన్ని, నీ ఇష్టదైవాన్ని మనసారా కోరుకుంటే ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం ఆ పిల్లలపై వస్తుంది, మీకు వస్తుంది. దానివల్ల మీరు ఆ పిల్లలకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు, బాధ పోగొట్టేటట్టు చేస్తాడు. ఇలా మనము ఆ పాపకర్మం నుండి వచ్చిన ఆ డిసీజ్ నుండి మనం బయటపడడానికి ఇది ఒక మార్గం అవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పిల్లలు పుట్టే ముందు నేను ఆ దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే, నా ఏడుకొండల వెంకన్న స్వామిని కోరుకున్నాను. ఏమనంటే, తండ్రి నా పిల్లలకు ఇలాంటి అనారోగ్యం రావద్దు, ఇలాంటి అంగవైకల్యం అనేది రావద్దు, వాళ్ళు సంతోషంగా, అంటే వాళ్ళకు ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జన్మించేటట్టు చేయి తండ్రి. ఇంకోటి, నేనన్న పాపం చేసినా నాకే ఆ కర్మ అనుభవించేటట్టు చేయాలి, అంతే తప్ప నా పిల్లలకు కలగద్దు, మేము భరించలేము అని ఆ దేవుణ్ణి కన్నీటితో మొక్కుతే, మనసారా మొక్కుతే అలాంటివి రాకుండా దేవుడు ఆపేస్తాడు. ఎందుకంటే మనము ఆయన శరణు కోరుతున్నాము కాబట్టి. ఆ శరణు కోరితే ఆ ఎటువంటిదైనా మనకు దూరం అవుతుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో నండూరి శ్రీనివాస్ గారి వీడియోలు చూస్తాను, మీరు కూడా చూడండి. కొంతమంది మెయిల్స్ పంపిస్తారు ఆయనకు. ఆ మెయిల్స్లోనే ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని ఆయన చెప్తాడు. వాళ్ళకు మాకు ఇలా చేయడం వల్ల మాకు ఈ కష్టాల నుంచి బయటపడ్డాము, నాకు ఈ అనుకోకుండా వచ్చిన ఈ రోగం నుండి బయటపడ్డాను అని ఎన్నో మెయిల్స్ వస్తుంటాయి, ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అలాంటి ఛానల్ని ఫాలో చేయండి. టైంపాస్కు ఈ వీడియో షార్ట్లు ఏంటిది అశాశ్వతమైన సంతోషం కోసం, ఆ 1 నిమిషం 2 నిమిషాల సంతోషం కోసం టైం వేస్ట్ చేయకుండా
అలాంటి నందూరి శ్రీనివాస్ గారి వీడియోలు చూడండి, మీకు తెలుస్తుంది. అది నేను చూశాను కాబట్టి దైవానుగ్రహం ఎంత ఇంపార్టెంట్ అనేది నా లైఫ్లో తెలుసుకున్నాను. కాబట్టి మీరు కూడా అలా ప్రార్థించండి. అప్పుడే వాటి నుండి ఆ పిల్లలకు అనుకోకుండా వచ్చిన రోగాల నుంచి బయటపడడానికి మనకు ఆ దైవము దారి చూపుతాడు. సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, ఇక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. తల్లైన తండ్రి అయినా బైక్ మీద వెళ్తే వెనక పిల్లల్ని ఎక్కించుకుంటారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకు తక్కువ, పిల్లలకు ఎక్కువ తాకుతాయి. అలా జరిగింది అని బాధపడతాము, కానీ డబ్బు ఉంది కదా అని హాస్పిటల్లో చూపిస్తాము. తర్వాత అది నయం చేసుకొని ఇంటికి వస్తాము, మళ్ళీ తర్వాత మామూలుగానే ఉంటాము. కానీ ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, మాకే ఎందుకు జరిగింది అనే ఆలోచన రావాలి. మాకు అలాంటి నరకం, హాస్పిటల్లో వెళ్ళడమే ఒక నరకం. ఆ హాస్పిటల్లో వెళ్ళకుండా నేను ఏమి చేయాలి, అలాగే ఈ నరకం మళ్ళీ రాకుండా అనుభవించకుండా ఉండాలంటే మనం ఏమి చేస్తే మనము ఈ నరక నుంచి బయటపడతామనేది అది ఆలోచించాలి. డబ్బులు ఉన్నాయి కదా అని హాస్పిటల్ ఖర్చు పెట్టి నయమైంది కదా అని సైలెంట్గా ఉంటే మళ్ళీ తర్వాత వచ్చే ప్రమాదం నుండి మనం బయటపడడానికి మార్గము తెలుసుకోకుండా మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. కానీ అలాంటిది మనము అనుభవించకుండా ఉండాలంటే ఒక భగవద్గీతనే దారి, మన నిజమైన దైవభక్తి ఒకటే దారి. ఇది తెలుసుకుంటే మీకు మళ్ళీ ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళైనా వాళ్లకు మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, అలాగే యాక్సిడెంట్ జరగకపోయిన వాళ్ళైనా మనము తెలుసుకుంటే అటువంటి ప్రమాదాల నుండి బయటపడే ఛాన్స్ మనకు ఉంది. ఆ దైవానుగ్రహం అలా నాకు అనుభవంతో చెప్పాడు. ఎందుకంటే నాకు చిన్న యాక్సిడెంట్లు, బైక్ మీద యాక్సిడెంట్ అయింది, కానీ నాకు ఇలాంటి పెద్దగా గాయమయ్యే విధానం జరగలేదు. అలా మనల్ని కాపాడుతాడు ఆ దేవుడు. ఎందుకంటే అది చిన్న పాపం వల్ల అలా జరిగిందో, మరి నాకు అనుభవం తెచ్చుకోవడానికైనా జరిగిందో, అలా ఆ దేవుడు చేపిస్తాడు. ఇంకోటి, భార్య భర్తలు మధ్య వివాదం, చిన్న విషయానికి అహంకార భావంతో, ఆవేశంతో ఎంత గొడవైనా దారి తీసుకొని ఆఖరికి విడాకులు కాడికొచ్చేది. ఇంకోటి అనుమానం, మనస్పర్ధలు. అలాగే మనలో ఒకటి ఉంటుంది, చెడు గుణాలు, చెడు ఆలోచనలు. చెడు గుణాల్లో ఒక్కటి అయినా చాలా మనల్ని పట్టి పీడించే ఒక గుణం ఉంటుంది. అది అహంకారమైన కావచ్చు, కోపమైన కావచ్చు, ఆవేశమైన కావచ్చు, ఆఖరికి కామమైన కావచ్చు. ఈ అక్రమ సంబంధాల వల్ల ఎన్నో మంది జీవితాలు, అమాయకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎలా అంటే అనుమానంతో చంపడము, భర్తను భార్యను ఇలా చంపుకోవడము, ఇవి జరుగుతున్నాయి. అలాగే తన ఒక నిమిషం సుఖం కోసం పిల్లలు అడ్డు వస్తున్నారని పిల్లల్ని చంపడం కూడా జరుగుతున్నాయి. అది ఎంత కామం అనేది వాళ్ళలో ఉంటే వాళ్ళు అలా చేస్తారు. అలాంటి వీటి నుండి మనం బయటపడాలంటే ఒక భగవద్గీత ఒకటే దారి. ఇక ఆస్తుల విషయంలో అన్నదమ్ములైన అక్కచెల్లెలైనా సామరస్యంగా పోకుండా కోపం, ఆవేశాలకు గురై
డబ్బు ఉంటేనే జీవించగలమనే ఆలోచనతో వాళ్ళు ఎంత దారుణమైన చంపుకోవడానికైనా దారి అలా కలుగుతుంది. అది ఏంటంటే వాళ్ళలో ఉన్న కోపం, ఆవేశం, డబ్బు మీద ఉన్న మమకారం. ఇది వాటి వల్లనే వాళ్ళు అలా చేస్తున్నారు. మరి ఇది కూడా బయటపడాలంటే ఒక భగవద్గీత ఒకటే దారి. నేను అన్ని చివరికి వివరంగా చెప్తాను. మళ్ళీ నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయి. ఇక తల్లిదండ్రులను శ్రేయాన్ స్వధర్మ విపరీతంగా విగుణః పరధర్మ వాళ్లకు ఆస్తులు ఇవ్వలేదని, డబ్బులు ఇవ్వలేదని విపరీతంగా కొట్టడము, తిట్టడము, అలాగే వృద్ధాశ్రమాలకు వదలడము, అలాగే రోడ్డు పైన వదిలేయడము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కలియుగంలో. పడిన పరధర్మము కన్నా ఇది ఏంటి? దీని కారణం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులే కారణం. ఎందుకంటే వాళ్ళు భగవద్గీత చదవలేదు, భగవద్గీతలోని అర్థాన్ని తెలుసుకోలేదు, వాళ్ళు పెంచే విధానం సరిగా లేదు. ఆ విధానం వల్లనే వాళ్ళు తిరిగి రోడ్డు మీద వృద్ధాశ్రమాలకు దారి అయ్యారు. వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డట్టు వాళ్ళు చేసుకున్న తప్పులకు, భగవద్గీత ప్రకారం చేయకుండా చేసిన తప్పులకు వాళ్ళే అలా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పని కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా భగవద్గీత చదవకుండా, భగవద్గీత యొక్క అర్థాన్ని చెప్పకుండా ఉన్నారు. కాబట్టే వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలైనా అలా తయారయ్యారు. గ్లానిర్భవతి భారత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసి ఉండాల్సింది పోయి ఆస్తి కోసం, కేవలం డబ్బు కోసం, అశాశ్వతమైన డబ్బు కోసం చంపుకొని కాడికొచ్చింది. రీసెంట్గా ఒక అన్నను 2 అక్క చెల్లెళ్ళు చంపారంట. అది ఒక తన తండ్రి ఆయనకు ఆస్తి ఇస్తున్నాడనే కోపంతో. ఎందుకు ఇలాంటి చేసి పాపాన్ని పెంచుకోవడమే తప్ప ఇక ఎలాంటి లాభం లేదు. డబ్బు అశాశ్వతం. ఎన్ని రోజులు తింటారు? మనకు కావాల్సింది తినడానికి, జీవించడానికి అన్నం, 3 పూటల అన్నం. 3 పూటల అన్నం జీవించడానికి అంత పాపం చేస్తారా? ధర్మము వృద్ధి నందును ఆయా సమయములయందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. డబ్బు కోసం కష్టపడకుండా ఉండకుండా తేలిగ్గా సంపాదించాలని అయితే దొంగ స్కీములు పెట్టి, అలాగే దొంగతనాలు చేయడం, చైన్ స్నాచింగ్, ఇవన్నీ చేయడం అనేది జరుగుతున్నాయి. కష్టపడకుండా ఏది వచ్చినా అది దేని ద్వారైనా నిన్నే నాశనం చేస్తుంది. అది తెలుసుకోవాలి. అలాగే ఆస్తులు కబ్జాలు చేయడం, రౌడీయిజము, అనురాగము భూముల కబ్జాలు, వదలి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొంది ఇంకా అనుభవించే రోగాలకు మెడిసిన్స్ తీసుకుంటూ దానిలో కూడా ఒక గొప్పతనాన్ని చూపిస్తున్నారు. నేను నెలకు ఇంత ఖర్చు పెడతాను, మళ్ళీ తర్వాత మెడికల్ షాప్ పోయి తెగ గొప్పగా నాకు అది ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ అని ఒక తెగ గొప్పగా ఇంగ్లీష్లో మాట్లాడేసి అది ఒక పెద్ద గొప్పతనంగా చూపిస్తున్నారు. అది వాళ్ళకు ఎంత దారుణంగా వాళ్ళు పాపాన్ని అనుభవిస్తున్నారని వాళ్ళకి తెలవట్లేదు. ఇగో దీంట్లో కూడా ఒక గొప్ప ఉందని భావిస్తున్నారు. అది నువ్వు చేసుకున్న పాపం అని అది అర్థం చేసుకోవాలి. అది కూడా ఒక అహంకారం కూడా అవుతుంది. ఇక ఉద్యోగం చేసే వాళ్ళ గురించి చెప్తాను. ఉద్యోగం చేస్తున్నాము
కానీ వెట్టి చాకిరి ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒకరు చెప్పిన దానికి అన్నిటికీ తల తిప్పుతూ ఆత్మాభిమానం చంపుకొని జీవించే కన్నా అది ఆ ఉద్యోగం చేయకపోవడమే మంచిది. అలా ఎంత ఆ దేవునికి ఇష్టము ఉండదు. ఎందుకంటే ఆత్మాభిమానం చంపుకొని జీవించే వారికి ఆ దేవుని అనుగ్రహం ఉండదు, దేవుడు కూడా ఇష్టము ఉండదు. ఏదైనా భగవద్గీతలో అర్థము తెలుసుకుంటే తెలుస్తుంది, నీలో ఉన్న ఆత్మాభిమానం ఏంటి, ఆత్మ జ్ఞానం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఇక ఒక యజమాని ఉద్యోగులను చూసే విధానం కూడా అది చాలా దారుణంగా తయారయ్యాయి. వీనికి డబ్బు అవసరం, ఈ డబ్బు ఆశ చూపించేసి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పని చేయించుకునే మనుషులు ఉన్నారు. అలా ఈ కలియుగంలో అలా తయారయ్యారు. మరి అలా చేస్తే అది ఇంకా పాపాల మీద పాపాలు అనుభవించినట్టే. ఎందుకంటే ఒక మనిషి నీతి నిజాయితీని గుర్తించకుండా ఆ నిజాయితీతో ఆడుకోవడం అనేది అది దైవంతో ఆడుకున్నట్టే. ఆ దైవంతో ఆడుకుంటే అది తిరిగి నీకు ఒక పాపంతో సమానమవుతుంది. ఆ పాపాలను మళ్ళా అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది మా జీవితం ఇంతే అని సర్దు పెట్టుకొని అలాగే బతికేస్తారు. ఏమి చేతకాక, ఏమి చేయలేక, ఎందుకంటే తన మీద తనకు నమ్మకం లేక, తన మీద తనకు మనోధైర్యం లేక ఇలా చేయడమే వాళ్ళు అలా బానిసగా బతుకుతున్నారు. కానీ భగవద్గీత చదివిన వాళ్ళకు ఒక సంకల్పం ఉంటుంది. ఈ శరీరం అశాశ్వతం అని తెలుసుకోవాలి, డబ్బు అని అశాశ్వతం అని తెలుసుకోవాలి. మనకు కావాల్సింది ఒక ఆత్మాభిమానం. అది ఉంటే ఆ దేవుడు మనకు తోడున్నట్టే అని ఒక గట్టి ధైర్యం ఉండాలి. అలా కాకుండా బానిసలాగా బతికే కన్నా అలాంటి ఉద్యోగం చేయడము వేస్ట్. ఇక సినిమాలలో అన్నమయ్య సినిమా ఉంది, అలాగే రీసెంట్గా KGF సినిమా ఉంది, అలాగే ఎన్నో దేవుని సినిమాలు ఉన్నాయి, భక్త ప్రహ్లాద, భక్త కన్నప్ప. అలాంటి సినిమాలలో చూసి మనం నేర్చుకోవాలి దైవభక్తి ఏంటి, నిజమైన దైవభక్తి. KGF సినిమా అనేది దాంట్లో కొంత చెడు ఉన్నా కానీ తల్లి యొక్క ప్రేమను, తల్లి కోసం ఎంత చేస్తాడనేది అది చూపించాడు. అలాగే ఎంత ధైర్యంగా ఉండాలి, ఎవరికి భయపడకూడదు అనేది కూడా చూపించాడు. ఆ సినిమాలో ఉన్న ఒక మెసేజ్ అనేది చాలా గొప్పగా చూపించాడు. అలాంటి సినిమాలు తీయండి. కానీ మనిషిని పాడు చేసి ఇప్పుడు పిల్లలు కూడా పాడైపోతున్నారు. సినిమా డైలాగులు తగ్గేదేలే అని, అన్నిటికీ తగ్గేదేలే అనే ఆ డైలాగుతో వాళ్ళలో అహంకారము పెంచుకుంటున్నారు. ఒక రకంగా ఆ సినిమా మాయలో పడి చెడిపోతున్నారు. అలాగే రొమాన్స్ సినిమాలు ఉన్నాయి. ఆ రొమాన్స్ సినిమాలు కూడా చూసి ఎంత చెడిపోతున్నారంటే యువకులైనా ఈ తాగుడు, ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. అది ఎంత వాళ్ళ నాశనానికి వాళ్ళే దారి తీసుకుంటున్నారు. మనకు జన్మ ఇచ్చింది ఎందుకు అనేది తెలుసుకోకుండా ఎంత దారుణంగా మన సంస్కృతిని గౌరవించకుండా, హిందూ సంప్రదాయాన్ని గౌరవించకుండా ఎంత దారుణంగా తయారవుతున్నారంటే ఒక ఫారిన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు. కానీ వాళ్ళ నాశనం వాళ్ళే దారి తీస్తున్నారు, వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారని అది వాళ్ళకు అర్థం కావట్లేదు. ఇక కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళలో డబ్బు సంపాదించని ఆశతో ఎంత చెడు మార్గంలో, అంటే ఎంత అబద్ధాలు చెప్పైనా, ఎంత మోసగించైనా డబ్బులు లాగాలని
భావనతో చేస్తున్నారు. అలాంటి వాళ్ళు అది ఆ డబ్బు అప్పటి వరకే నీకు సంతోషం ఉంటుంది, కానీ తర్వాత ఆ పాపపు డబ్బు వల్ల నీకు నీ నాశనమే నీకు దారి చేస్తుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. సినిమాలు తీయటం అనేది మంచి మెసేజ్ ఉండాలి. అలాగే మంచి దారిలో వెళ్ళడానికి, ప్రజల్ని ప్రభావితం చేయడానికి ఉండాలి. చెడు చేసేవాళ్ళు, చెడు సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళకు అది కూడా ఒక పాపమే అవుతుంది. అది కూడా సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి. మేలు చేయకుండా చెడిపోయేటట్టు చేస్తే అది పంచభూతాలైన ఆ గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి ఇవన్నీ ఈ మెసేజ్ని అంటే ఈ చెడు ప్రభావాన్ని ప్రభావితం చేసే విధానాన్ని, ప్రజలపై చూపించే విధానాన్ని అది దైవాన్ని కూడా పంపిస్తాయి పంచభూతాలు. ఆ పంచభూతాల వల్ల ఆ దైవానుగ్రహం, ఆ దైవం మీకు ఒక శిక్ష కూడా వేస్తుంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి డబ్బులు వచ్చాయని, కోట్లు డబ్బులు వచ్చాయని సంతోషపడదు కాదు. ముందు అది మీ యొక్క తరతరాలైన అది పాపాన్ని అనుభవించక తప్పదు. ఎందుకంటే సమాజాన్ని చెడగొట్టేవాడు ఎప్పటికీ తరతరాలు అనుభవించక తప్పదు. అది శిక్ష, అది నరకాన్ని అనుభవించాలి. దైవభక్తి అంటే కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేయడము, డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి లక్షలు పూజారులకు ఖర్చు పెట్టి నేను ఇంత గొప్పగా చేశానని గిర్రవీగుతున్నారే, అలాంటి వాళ్లకు చెబుతున్నాను. భగవద్గీత నువ్వు చదవకుండా, భగవద్గీత అర్థం తెలుసుకోకుండా, భగవద్గీత నియమాలు పాటించకుండా ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటావో అది నీకు ఎలాంటి దైవానుగ్రహం కలగదు. ఎందుకంటే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎంత బూడిదలో ఎంత పన్నీరు పోసినా అది బూడిద వాసనే వస్తుంది. అందుకే దైవానుగ్రహం కలగాలంటే ఒక నిజమైన దైవభక్తి ఉండాలి, భగవద్గీత నియమాలు పాటించాలి. ఈ రోజుల్లో ఆ దైవం వేరు, ఈ దైవం వేరు, ఈ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అంటున్నారే, కానీ అందరి దేవుళ్ళు ఒకటే నియమాలు, భగవద్గీత నియమాలు. ఎవరైతే భగవద్గీత నియమాలు పాటిస్తారో ఏ దేవుడైనా వాళ్ళకు అనుగ్రహం ఇస్తాడు. అంతేగాని అది ఇతర మత అయినా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా వాళ్ళల్లో కూడా ఈ భగవద్గీత నియమాలే ఉంటాయి. అది పాటించకుండా నువ్వు ఎంత పూజలు చెయ్యి, ఎంత డబ్బు ఖర్చు పెట్టి చెయ్యి, అది బూడిదలు పోసిన పన్నీరే అవుతుంది. ఫస్ట్ మారాల్సింది నీలో ఆత్మ పరమాత్మగా మార్చుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా నువ్వు దైవానుగ్రహం పొందుతావు. నిజమైన దైవభక్తి అంటే అన్నమయ్య, వెంగమాంబ గారు, వాళ్ళల్లో ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి డబ్బు మీద ఆశ లేదు, ఆస్తుల మీద ఆశ లేదు. ఒక్క దైవమే నాకు దిక్కు, దైవ అనుగ్రహమే పొందడమే నేను నా సంకల్పం అని భావించి వాళ్ళు అలా వెళ్ళారు. దైవభక్తితో వాళ్ళు దైవంలో ఐక్యమయ్యారు. అలాంటి దైవభక్తి ఉంటేనే వాళ్ళకు ఎలాంటి కష్టము రాదు, ఎలాంటి బాధలు రాదు, ఎలాంటి ఇబ్బందులు రావు, ఆపదలు కూడా రావు. ఎందుకంటే అలాంటి నిజమైన దైవభక్తి ఉన్న వాళ్ళకు ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, వాళ్ళను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అలాగే పంచభూతాలు కూడా తోడుగా ఉంటాయి. డబ్బు, బంగారం ఇవి చూసుకొని మురుస్తారే, వాళ్ళ కోసం నేను ఒకటి చెప్తాను. డబ్బు అనేది నీ అవసరానికి తగ్గట్టే ఉండాలి. అంతకు మించి నువ్వు సంపాదించిన అది దాన ధర్మాలలో ఉపయోగించాలి తప్ప దాచుకొని ముడుచుకొని ఉంటే అది బంగారమైనా డబ్బైనా అది చివరికి నిన్ను కూడా కాపాడలేదు. ఎందుకంటే డబ్బు, బంగారం అవి మన
కష్టాలను కాపాడుతాయని అంటారు, కానీ దైవానుగ్రహం అస్సలు కలగదు. ఎందుకంటే నువ్వు డబ్బు అనేది కొంతమంది క్లబ్బుల్లో విసిరేస్తారు, కాళ్ళ కింద తొక్కుతారు. మరి ఎవరైతే మహాలక్ష్మి అని అంటారో ఆ డబ్బుని ఆ మహాలక్ష్మి అవమానిస్తున్నారని ఎవరైనా ఏదైనా చర్చ చేశారా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా కేసు పెట్టారా? లేదు, కాదు. ఎందుకంటే ఎవడు ఎంజాయ్ వాడిది అన్నట్టు అలా ఫీలింగ్ ఉన్నారు. బంగారం నీ ఒంటి మీద ఉన్నంత వరకు నీకు విలువ ఉంటుంది. బంగారం లేనప్పుడు నీ విలువ శూన్యం. అది నిజమైన దైవభక్తి ఉంటే నిన్ను గౌరవించే వాళ్ళు ఎంతోమంది వస్తారు. ఆ నిజమైన దైవభక్తిని కలగజేసుకో. బంగారాన్ని నువ్వు ఒంటి మీద వేసుకొని మురుస్తావు, కానీ అదే బంగారాన్ని దేవుడికి కూడా వేస్తారు. దేవుడు కూడా నేను లక్షలు పెట్టి కోట్లు పెట్టి నేను ఈ కిరీటం చేశాను, ఈ వజ్రాహారం చేశానని తిరుమల తిరుపతి దేవానికి దానం చేస్తున్నారు కదా. మరి అలా దానం చేసిన ఆ బంగారమే నువ్వు ఇలా ఉపయోగిస్తే, దైవముకి ఇంత చేసిన గొప్పగా విలువగితే ఆ బంగారమే రేపు ఆల్రెడీ ఆ దుబాయ్లో ఆ బంగారాన్ని టాయిలెట్ వాష్రూమ్గా చేయించుకుంటున్నారు. మరి దానికి నీకు తేడా ఏమున్నది? అందుకే డబ్బుకు బంగారానికి విలువ ఇవ్వద్దు. అది ఉన్నంత వరకే విలువ, లేనంత వరకు లేనప్పుడు అది నిన్ను కూడా గౌరవించదు. అది తెలుసుకోవాలి. డబ్బు బంగారం కూడా మనకు కలియుగంలో మన అవసరాలకే తప్ప గొప్పలకు పోవద్దు. అసలేంది మనం తెలుసుకోవాల్సింది మన ఆత్మాభిమానం, మన దైవభక్తి. అది ఉంటేనే, ఈ కలియుగంలో ఉంటేనే నిన్ను రక్షించేది నీ దేవుడు. లేకపోతే చూసుకొని మురిసి ఎక్కడికి వెళ్తావో, నీ ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయో, దానివల్ల నువ్వు అనుభవించే నరకం, కష్టం అనేది అది నీకు అనుభవిస్తే కానీ తెలియదు. త్రిగుణాత్మకము దైవ సంబంధము నా మాయ అతిక్రమింపరాని, కానీ నన్ను శరణు దొక్కిన వారికి ఈ మాయ ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తుంటాము, సడన్లీ ఎవరో బైక్ ఏదో సడన్గా వచ్చి కూర్చుతాడు, గొడవ అవుతుంది. ఆ గొడవ అది చిలికి గాలివానలాగా పెద్దగా అవడము, ఆఖరికి కొట్టుకోవడం కూడా జరుగుతుంది. దానివల్ల ఒక గాయాలు జరుగుతాయి, హాస్పిటల్ వరకు వెళ్తారు తలబగలు కొట్టుకొని. అలాంటి ఎందుకు జరుగుతున్నాయి? అది కూడా పూర్వజన్మ పాపమే. దాని నుంచి కూడా మనం బయటపడాలంటే, అలాంటి మనకు దరిలో కూడా రాకుండా ఉండాలంటే నిజమైన దైవభక్తి ఉండాలి. నిజమైన దైవభక్తి, భగవద్గీత నియమాలు పాటిస్తేనే నువ్వు వాటి నుండి దూరంగా ఉండేటట్టు ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు, అటు వైపు పోకుండానే చేస్తాడు. ఇప్పుడు మొబైల్కి చాలా అంకితం అయిపోయారు. తినడం, పడుకోవడం, తెల్లారిందా, అలాగే కష్టపడ్డాం, సంపాదించాము, ఒక మూలన వేసుకున్నాము మూట అని అయిపోగానే వ్యక్తిగా ఫ్రీ టైం ఉంటుంది. ఫ్రీ టైంలో మొబైల్ పెట్టుకొని యూట్యూబ్ షార్ట్స్, అలాగే వీడియో గేమ్స్, సోషల్ మీడియా కుళ్ళు జోకులు ఇవి చూసి ఆనందిస్తారు. కానీ మనము ఎందుకు ఈ జన్మను పొందాము? ఈ జన్మ కలియుగంలో మనము ముందు అనుభవించే నరకాన్ని నుంచి మనం బయటపడాలంటే ఏమి చేయాలి అని ఆలోచించకుండా టైం వేస్ట్ చేసి నీలో మార్పులు ఎలాంటివి చేసుకోవాలి, నీ మార్పు ఏమి, నీలో చెడు గుణాలు ఏమున్నాయి, నీ ఆత్మ పరిశీలన చేసుకొని నీకు నువ్వు మారినప్పుడే ఆ దైవానుగ్రహం నీకు కలుగుతుంది. నీ ఇష్ట దైవానుగ్రహం కలగాలంటే నువ్వు మారితేనే అది కలుగుతుంది. ఎంత అయినా హిరణ్యకశిపుడైనా అహంకార భావంతో దైవ అనుగ్రహం కలిగిన ఇతర దేవుళ్లను
ఇతర దేవుడైన విష్ణువుని తిట్టడం వల్ల ఆయన నాశనం ఆయన చేసుకున్నాడు. నిజమైన ప్రహ్లాదుడు నిజమైన దైవభక్తి తెలుసుకోకుండా తన కొడుకు అని కూడా భావించకుండా అతన్ని శిక్షించడం, దానివల్ల ఆయనలో ఉన్న అహంకార భావం తన బంధాన్ని కూడా తెంచేసింది. అది అహంకారం అనేది ఎంత ఘోరంగా బంధాలను తెంచేస్తుందో అది అర్థం చేసుకోవాలి. మరి ఇలా చేసి మొబైల్కి అంకితమైపోయి ఇదే జీవితము, తినడం, పండుకోవడం, తెల్లారిందా, సంపాదించామా, డబ్బు మూటలు వేసుకున్నామా, మిగతా టైంలో ఎంజాయ్ చేసామా, ఇదే అనుకుంటున్నారు. కానీ కాదు. ఎప్పుడైతే నీకు నువ్వు ఆత్మాభిమానము, ఆత్మజ్ఞానం తెలుసుకుంటావో అప్పుడే దైవానుగ్రహం పొందినట్టు. ఇంకా సోషల్ మీడియాలో వాట్సాప్ ఉంది. వాట్సాప్లో మెసేజ్లు చేస్తారు, అది ఉపయోగకరమైనవి ఉంటాయి. కొన్ని గ్రూపులు తయారయ్యాయి ఇప్పుడు, దైవభక్తి గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులు. ఈ పేరు పెట్టి ఇష్టమైనట్టు వీడియోలు, ఫోటోలు, వాళ్ళ గొప్పల కోసం చూపించుకునే సెల్ఫీ పిక్స్, ఇవి అన్నీ ఇష్టమైనట్టు చేస్తున్నారు. ఇక ఇదే నా దైవభక్తి, ఇదే నా దైవభక్తి అని భావించి గూడ్స్ బండిలాగా స్టేటస్లు పెట్టడము, ఇవన్నీ చేస్తున్నారు. ఏంటి ఇది? నువ్వు భగవద్గీత చదవకుండా, నీ భగవద్గీత యొక్క అర్థం తెలుసుకోకుండా నువ్వు ఇవన్నీ చేస్తే నీ టైం వేస్ట్ ఎంత అవుతుందో నీకు అర్థమవుతుందా? అది తెలుసుకోకుండా, భగవద్గీత నియమాలు పాటించకుండా నువ్వు ఎంత చేసినా, ఎంత దైవభక్తి చూపించినా, ఇవి స్టేటస్లు, గ్రూపుల్లో మెసేజ్లు, సెల్ఫీ పిక్స్, పూజలు, ఇవన్నీ పెట్టినా నువ్వు అది తెలుసుకోకుండా, నీ ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ఉన్నంత వరకు నువ్వు అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నీ భక్తి అనేది నిజమైన దైవభక్తి. అన్నమయ్య, వెంగమాంబ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళు ఎలా పాటిస్తున్నారో, వాళ్ళు ఎలా జీవించారో అన్నీ తెలుసుకోండి. దాన్ని బట్టి మనము మారాలి. అలా ఇక ఛానల్స్ కూడా, వాట్సాప్ ఛానల్స్ తయారయ్యాయి. ఒక దేవుణ్ణి పేరు పెడతారు, ఇక రిపీటెడ్ వీడియోస్ పెడతారు, దేవునికి సంబంధించింది, దేవుని యొక్క మ్యాటర్. అది దాంట్లో కొన్ని మంచిగా ఉంటాయి, కరెక్టే. కానీ ఆ గ్రూప్ పెట్టిన అతను, ఆ గ్రూపులో షేర్ చేసిన అతను, ఆయన భగవద్గీత చదివాడా, భగవద్గీత నియమాలు పాటిస్తున్నాడా, నిజమైన దైవభక్తి ఉందా? ఫస్ట్ ప్రశ్నించుకోవాల్సింది ఆ గ్రూప్ ఛానల్ అడ్మిన్. అది ప్రశ్నించుకుంటే, అతను మారితే అప్పుడు తెలుస్తుంది నేనేం చేస్తున్నాను, నేనేమి మారాలి. అసలు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా, వాట్సాప్ ఛానల్ ద్వారా నేను ప్రజలకు, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. సమాజాన్ని మార్చే విధంగా ఉండాలి, కానీ సమాజాన్ని ఆ పిచ్చి భక్తిలో, అంటే అతి భక్తిగా మార్చుకునే విధంగా మార్చకండి. తదహం భక్త్యుపకృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు. మనకు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, నేను ఒకసారి చిన్నపిల్లల డిసీజ్ అది రాకుండా ఉండాలంటే నువ్వు ఫస్ట్ నీ పెళ్ళి అయిన కొత్తలోనే అసలు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు? మనం పాపం చేసుకుంటేనే మానవ జన్మ. ఆ పాపం చేసుకొని ఉన్న మానవ జన్మను పుణ్యంగా మార్చుకొని ఆ దేవునికి అంకితం ఇస్తే మన ఆత్మను. ఒక్క నిమిషం. శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన కర్మ సన్యాస
ఆత్మ సంయమ విజ్ఞాన కరెంటు పోయింది. అక్షర 1 పరబ్రహ్మ minute. రాజవిద్య రాజగుహ్య ఇప్పుడు మన ఆత్మను వాళ్ళకు అంటే ఆ దేవునికి అంకితం ఇస్తే మన ఆత్మ జ్ఞానం ద్వారా తెలుసుకొని నిజమైన దైవభక్తి ద్వారా తెలుసుకుంటే అప్పుడు మనము మన ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆ దైవంకి అంకితం చేయాలి మన నిజమైన దైవభక్తితో. అప్పుడే మనము ఈ జన్మకు సార్థకం అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్లి చేయంగానే పిల్లల్ని కంటారు. పిల్లల్ని కనంగానే వాళ్ళ చదువుల కోసం కష్టపడడం, డబ్బులు సంపాదించడం, వాళ్ళ చదువులైనాక వాళ్ళు మళ్ళీ అదే విధంగా రొటీన్గా బతకడం. కానీ మనకు మానవ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మీకు ఈ సంసార జీవనం అనేది నీలో ఉన్న ఒక పరీక్ష, నేను పెట్టే పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితేనే నీకు మోక్షం కలుగుతుంది. అదేంటంటే నువ్వు నీ భార్య పిల్లలతో ధర్మంగా నీతి నిజాయితీగా జీవిస్తూ ఉన్నదంట్లో నువ్వు కష్టపడ్డ డబ్బులో ఉన్నదంట్లో సంతోషంగా జీవిస్తూ వాళ్లకు భగవద్గీత యొక్క ప్రకారం నియమాలు పాటించేటట్టు చేస్తూ దైవం అంటే ఏంటి, పెద్దవాళ్ళంటే ఏంటి అన్నీ ఆ భగవద్గీత ద్వారా తెలుసుకునేటట్టు చేసి వాళ్ళను ఇది డబ్బు సంపాదించడమే కాదు, మనము ఈ చదువుకునేది సంస్కారం కోసము, అలాగే సమాజ సేవ కోసం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. అర్జునుడికి భగవద్గీతలో చెప్పింది ఏంటంటే, అర్జున నువ్వు యుద్ధం చేయాల్సిందే, నీ ప్రజల భవిష్యత్తు వాళ్ళ శ్రేయస్సు కోసం నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఈ మమకారము ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు యుద్ధం చెయ్యి అని అన్నాడు. అంటే ఆయన అర్జున్ని సమాజ సేవ చెయ్యి అని. అంటే మనము కూడా సమాజం సేవ చేస్తేనే ఆ దేవునికి ఇష్టం. నీవు నీ స్వార్థంగా నువ్వు సంపాదించుకొని నువ్వు తింటూ నీ భార్య పిల్లలకు పెడితే వాళ్ళను అలాగే నువ్వు కూడా నేర్పితే అది దైవానుగ్రహం ఎప్పుడు కలగదు. అది తెలుసుకోండి. సమాజ సేవ చేయాలి, చేసిన వాళ్ళకి దైవానుగ్రహం. ఇప్పుడు మన యుద్ధ సైనికులు ఉన్నారు. ఆ యుద్ధ సైనికులు వాళ్ళెందుకు సమాజ సేవ ఏంటి, మన దేశాన్ని కాపాడుతున్నారు. చుట్టుబాటులు వాళ్లకు కలుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల వాళ్ళు ఆ యుద్ధ సైనికుల మారి వాళ్ళు స్వర్గస్థులు అవుతారు. వాళ్ళకే మోక్షం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ స్వార్థం లేదు. వాళ్ళ దేశ భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి అది దీని ద్వారైనా మీరు తెలుసుకోండి, కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము ఉద్యోగం చేస్తాము, పోయామా, పని చేసుకున్నామా, నెలకు డబ్బులు వచ్చాయా, జీతం వచ్చిందా అని చూస్తాము. కానీ నువ్వు చేసే పని నీతిగా నిజాయితీగా చేస్తున్నావా, నా పని ఇది అనే భావనతో నాకు ఈ దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాడు, నేను దైవ కార్యంగా చేస్తానని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు ఆ దేవుడు నీ వైపే చూస్తాడు. నువ్వు అక్కడ కష్టపడుతున్న దానికి ఇంకా మెరుగ్గా నిన్ను పై స్థాయిలో ఉండేటట్టు చేస్తాడు. అలా మార్గం చూపిస్తాడు. ఇది లేకుండా నువ్వు చేస్తే అది నీ యొక్క స్వార్థమే అవుతుంది. నీ యొక్క నీతి నిజాయితీ లేకుండా చేస్తున్నావు అనే అర్థమవుతుంది ఆ దేవునికి. ఇది అర్థం చేసుకోండి. దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపు. మనము ఇలా నీతి నిజాయితీగా
జీవిస్తే మనకు ఎలాంటి ఆపదలు రావు, ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి కష్టాలు రావు. మనం సురక్షితంగా, సంతోషంగా, దైవ అనుగ్రహంతో జీవితాన్ని గడపచ్చు. భగవద్గీత అనేది మన జీవన మార్గాన్ని సురక్షితంగా, సునాయాసంగా, సంతోషంగా, ఇలాంటి కష్టాలు బాధలు లేకుండా చేయడానికి భగవద్గీత. అలాంటి భగవద్గీతను తెలుసుకోండి, అర్థం చేసుకోండి. కలియుగ భగవద్గీత ఛానల్ 15 భాషల్లో అనువదించాను. 6 అధ్యాయాలు అయిపోయాయి, ఇంకా 12 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు 15 భాషల్లో. ఈ జనరేషన్కి తగ్గట్టు అలాగే నా జీవితమే ఒక భగవద్గీత అయింది. ఆ భగవద్గీత నా జీవితంలో అలా తెప్పించాడు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి. ఎందుకంటే నేను ఆ అనుభవంతో మీకు చెప్తున్నాను కాబట్టి. ఇక ఇంతగానం చెప్పాను మీకు. మన ఈ కలియుగంలో ఇలాంటి కష్టాలు, బాధలు ఉన్నాయని తెలుసు. అయినా నేను చెప్పినది, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతను కూడా పట్టించుకోకుండా ఎవరైతే ఈజీగా తీసుకొని వారి సొంత ఆలోచనలతో జీవిస్తారు, వాళ్ళకు సరైన విధంగా ఆ దేవుడు వాళ్ళను మంచి దారిలో పెట్టడానికి చేస్తాడు. ఆ మంచి దారి అనేది ఒకటే ఉంటే, మనం జీవితంలో బాధపడ్డామంటే అది ఎందుకు బాధపడ్డాము, మనకు ఏం నేర్పిస్తుందని, ఆ దేవుడు ఏం నేర్పిస్తుందని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు. అది తెలుసుకోకుండా నీ ఇష్ట విధంగా నువ్వు ఉన్నావనుకో, తర్వాత అనుభవించాల్సింది నువ్వే నరకం. ఈ కలియుగంలో పుట్టడమే ఒక నరకం. ఎందుకంటే మానవత్వం లేని మనుషులు, స్వార్థంతో ఉన్న మనుషులు, ఇలా ఈ మానవ జీవనమే ఒక స్వార్థపూరితమైన జీవితం. ఎవరైతే భగవద్గీత యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళే దైవానుగ్రహం పొందుతారు, దైవానికి దగ్గర అవుతారు. అప్పుడే పునర్జన్మ లేకుండా జీవిస్తారు. మరి అర్థం చేసుకుంటారా, లేకపోతే మళ్ళీ కలియుగంలో పుట్టి కష్టాలు, బాధలు, నరకాన్ని అనుభవిస్తారా? అది మీకే అర్థం చేసుకోవాలి. ఇంకోటి, నిజమైన దైవభక్తిని కూడా తెలుసుకోండి. ఆ అన్నమయ్య, గంగమామ లాంటి నిజమైన దైవభక్తిని తెలుసుకోవాలి. మీరు మారాలి. ఈ ఛానల్ మీకోసమే. ఓం నమో వెంకటేశాయ. నేను ఒక విషయం చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. ఇప్పుడు అసలైనది ఏంటంటే, మగవాళ్ళు అంటే బాడీ బిల్డర్గా తయారయ్యి నాకు ఇంత ఒళ్ళు ఉందని చూపించుకొని బిల్డప్ ఇస్తారు. కానీ వానికి గుండె బలం ఉందా అనేది అది తెలియదు. ఏదైనా ఆపద వస్తే ఒకరిని రక్షించే విధానం ఉందా, భయపడిపోతాడు. ఎవరన్నా కాపాడడానికి వెళ్తాడా, లేదు. అది ఏంటంటే శరీరం చూసుకొని మురవటం అంటారు. అలా ఆ మురిచే వాళ్ళకు ఆ శరీరమే వాళ్ళకు ఏదో ఒక తప్పు అంటే వాళ్ళ ప్రాణాన్ని తీస్తుంది. ఇప్పుడు సినిమా యాక్టరే పునీత్ రాజ్ కుమార్ వ్యాయామం చేసి 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 తన బాడీ అంటే ఏంటంటే అతను ఒక సినిమా ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడడానికి ట్రై చేశాడు. కానీ చివరికి ఏమైంది, ఆ వ్యాయామం, అతి వ్యాయామం
అతి వ్యాయామం చేయడం వల్లనే అతని ప్రాణాలకు దారితీసింది. ఇక ఆడవాళ్ళు ఉన్నారే, ఆడవాళ్ళలో కొంతమంది, అందరు కాదు, కొంతమంది అందం ఉంటుంది, చక్కని అందం. వాళ్ళు వాళ్ళ అందం చూస్తే ఆహా, దేవుడు ఇంత అందాన్ని ఇచ్చాడే అని మురిసిపోతూ మనలో ఒక నవ్వు వస్తుంది. ఆ అందం లాంటి మనస్సు ఆమెలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ మన మనస్సు ఆ అందంగా ఉండేటట్టు, ఆమెలాగా అందంగా ఉండేటట్టు చేసుకోవాలని ఒక భావన రావాలి. కానీ ఇప్పుడు ఫారెన్ కల్చర్ వల్ల నా అందం ఉంది, ముఖం అందం చూసుకొని మురిసేవాళ్ళు వేరు, కానీ శరీరాన్ని చూసుకొని అందంగా మురిసేవాళ్ళు, అది చాలా భయంకరమైన, సమాజానికి తప్పు దారిలో నడిపించే విధానం అది. ఎక్స్పోజింగ్ డ్రెస్సులు ఒక కల్చర్, హిందూ సాంప్రదాయ ప్రకారం పంజాబీ డ్రెస్సు, చీర, ఈ కల్చర్ని వాడకుండా ఫారెన్ కల్చర్ డ్రెస్సులు వేసుకొని నన్ను చూస్తున్నాడా అనే భావనతో, నన్ను ఎవడన్నా చూస్తున్నాడా లేదా అదే ఆలోచనతోటే రోడ్డు మీద తిరుగుతున్నారు. కానీ ఒకటే చెప్తాను, ఏ అందం చూసుకొని నువ్వు మురుస్తున్నావో చివరికి వృద్ధాప్యము కాదు, మధ్యలోనే నీ అందమే నీ ప్రాణాన్ని తీస్తుంది. నువ్వు అందం కోసం ఎన్ని సెంట్లు వాడతావో, ఎన్ని క్రీములు వాడతావో, అవే నీ నాశనం కోరుతాయి. సమాజానికి మంచి చేయాలి తప్ప సమాజాన్ని చెడగొట్టే విధానం చేసే వాళ్లకు దేవుడు సరైన శిక్ష వేస్తాడు. ఈ ఆడవాళ్ళు ఈ సమాజాన్ని చెడగొట్టడానికి సోషల్ మీడియా కూడా వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్లో ఎంత చండాలంగా తయారవుతున్నారంటే, అట్లాంటి ఎక్స్పోజింగ్ చేసే గర్ల్స్, లేడీస్ అయినా అది వాళ్ళ నాశనం వాళ్ళే చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లకు శిక్ష మరింత ఘోరంగా ఉంటుంది. వాళ్ళ అందాన్ని చూసుకొని ముడిసిన వాళ్ళే వాళ్ళ అందాన్ని చూసి విరక్తి పుట్టేటట్టు చేస్తాడు ఆ దేవుడు. ఇది తెలుసుకోకుండా ఇలా ఎక్స్పోజింగ్ డ్రెస్సులతో మనం ఎందుకు పుట్టామని తెలుసుకోకుండా జీవించే వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాడు ఆ దేవుడు. మనం తెలుసుకోవాలి, ఈ జీవితాన్ని ఆ దేవునికి అంకితం ఇవ్వాలని తెలుసుకోవాలి. దేహం అనేది అశాశ్వతం. మనం ఎన్ని మురుస్తున్నాము కదా దేహం గురించి, అందం కోసం ఎంతో చేస్తాము. అలాగే ప్రాణం భీతితో ఆ దేహం ఎక్కడ పాడైపోతుందని ఎన్ని కోట్లైనా ఎన్ని ఖర్చులైనా చేస్తాము. కానీ మన నవరంధ్రాల నుంచి అవన్నీ ఒక చెడు వాసననే కలిగిస్తాయి. ఒక గంట సేపు కష్టపడితే చెమట ద్వారా గబ్బు వాసన వస్తుంది. నువ్వు చనిపోతే ఎక్కడ వాసన వస్తుందా అనేది ఇప్పుడు తీద్దామని చూసే, అలా ఆ దేహాన్ని నువ్వు అంతగానం మమకారం పెంచుకోకూడదు. నేను ఒకటే చెప్తాను, కామందులు ఉంటారు, కామందులు ఆ శరీరం కోసం ఆశపడతారు. కానీ ఏది భగవద్గీతలో ఆత్మజ్ఞాన ప్రకారము శరీరం గురించి తెలుసుకున్న వాళ్ళకు ఆ కామం మీదనే పోతుంది ఆలోచన. అందుకే ఆ శరీరాన్ని విడిచిపెట్టండి. నిన్ను
నువ్వు చనిపోయాక నిన్ను పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఆ శరీరమే నిన్ను కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. నీలో ఉన్న మలమూత్రాలు విసర్జన చేయకుండా నీ కడుపులో ఉంటుంది. అది బ్యాక్టీరియా తయారై పూర్తి శరీరాన్ని వ్యాపించి నిన్ను కూలిపోయేటట్టు చేస్తుంది. అలాంటి శరీరం గురించి ఎందుకు అంత సెంట్లు కొట్టుకోవడం, ఎంత ఆశ పెట్టుకోవడం? సమాజాన్ని చెడగొట్టకండి, సమాజానికి మంచి మేలు చేయండి. ఎందుకు పుట్టామా అనేది తెలుసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి. అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.